హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ విఎల్కే తెలుగు లాస్. అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అసలు నేనైతే ఇంట్లో ఈ మొక్కలు ఇవన్నీ పెంచుకుంటుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది. డైలీ ఏదో ఒక ఆకుకూరలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, వంకాయలు కూడా పిందులు అయితే వేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా ఇంకొక 1 మంత్ 15 డేస్ పైన నుంచి అయితే మనకి 1-6 వంకాయలు వచ్చేస్తాయి. అది నాకు చాలా బాగా ఆనందం అనిపిస్తుంది. మొన్న అత్తమ్మ నేను తెచ్చాం కదా నర్సరీ నుండి, అవైతే ఇంకా వేయలేదు. మన పుదీనా ఆ రోజు పీకాను కదా, ఆ ప్లేస్లో వేస్తున్నాను అనమాట. ఈ ప్లేస్లో అవన్నీ పుదీనా ఏర్లతోటే పీకాను కదా, మనీ ప్లాంట్లో ఉండింది. అవన్నీ ఆ ప్లేస్లో వేశాను. చాలా వరకు బతికాయి. ఈరోజు ఇగురు పెట్టాయి కొన్ని చూశాను నేను. ఈ మెంతాకు కూడా బాగానే వస్తూ ఉన్నదన్నమాట. ఇవి పెయింట్ బకెట్లలో నేను వేశాను కదా ఈ రోజా చెట్లు. ఇవి ఎందుకో బాగా సత్తవలేదో మరి ఏమైందో కానీ కొంచెం రెడ్గా అనిపిస్తూ ఉన్నాయి కదా. అదే రేపు కొంచెం ఎరువేసైనా తవ్వాలి అని అనుకుంటా ఉన్నాను. అంటే గట్టిగా అయిపోయింది. నేను 2-3 సార్లు మీకు కూడా నేను చూపెట్టుంటాను, ఎరువేసి తవ్వాను. కానీ అదైతే ఇప్పుడు ఈ పుదీనా ఇవన్నీ ఆకుకూరలు ఇవి వచ్చినంత హెల్దీగా రావట్లేదు. అది నాకు ఏంటి ఈరోజు రోజా చెట్లు మళ్ళీ బయట మందారం మొక్కలు బాగా వస్తున్నాయి. అంటే ఎండ సరిగా తగలకపోయేసరికి అలా వస్తున్నాయా, లేక సతవ చాలడం లేదా, నేను నీళ్ళు ఎక్కువ పోసేస్తున్నానా అనేది నాకు అర్థం కావడం లేదనమాట. మెయిన్ అయితే నేను ఈ గార్డెనింగ్ గురించి ఎందుకు చెప్తూ ఉంటానంటే, నాకు ఫుల్గా తెలియదు అనమాట. ఇప్పటి వరకు నేను ఇంట్లో గార్డెను పెంచలేదు ఎప్పుడు. మామూలుగా వ్యవసాయం పొలాల్లో అలాగ చేశాం కానీ ఇంట్లో ఎప్పుడు ఇంత ఫుల్ఫిల్గా పెంచలేదు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ నేను చేస్తూ ఉన్నాను. అది నేను మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ సొర చెట్టు అయితే చూపెట్టాను కదా, ఆ సైడు దానికి కూడా పిందెలు రాలిపోతూ ఉన్నాయి. పిందులు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. మా వారు అన్నారు ఆ ఫిమేలు పువ్వుతోటి పాలినేషన్ చేయాలి దానికి అని అన్నారు. రేపు ఇంకొక 2 ఉన్నాయి, చూస్తాను, రేపైనా చేస్తాను. అవి అట్లాగా చేస్తే నిలబడతాయి అని అన్నారు. మా వారికి కొంచెం కొంచెం తెలుసు అనమాట, నాలెడ్జ్ ఉన్నది. నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్నది కానీ డీప్గా నేను ఇప్పుడు చాలామంది వీడియోస్ చూస్తున్నాను, చాలా డీప్గా నాకు తెలియదు అనమాట, అంత డీప్గా. అందుకే నేను ఈ గార్డెన్ గ్రూప్లో కూడా చేరాను. వాళ్ళ నుంచి కొంచెం మనం సజెషన్స్ అలాగా తీసుకొని ఒక 1 ఇయర్ నేను ఇది మొత్తం ఎక్స్పీరియన్స్ అయ్యానంటే నేను కూడా ఇది అందరికి నేర్పచ్చు కదా అని అయితే అనిపించింది. ఇంకా ఈ బెడ్షీట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ బాగా మాసిపోయి ఉన్నాయి. ఈ బుడ్డగాడంతా ఎగిరి తొక్కుతూ ఉంటాడు కదా, కనీసం వారానికి ఒకసారన్నా మారుస్తూ ఉంటాను నేను. అవైతే మిషన్కి అవి వేశాను. సరే ఈరోజు కూర అయితే కొంచెం మెంతాకు పప్పు చేద్దామని కొంచెం కట్ చేశానమాట. ముదురాకు కాబట్టి కొంచెం అయితేనే సరిపోద్ది, చేదు ఉంటుంది ముదురాకు అయితే. లేతాకైతే అంత చేదు అనిపించదు. అందుకని చేసి కొంచెం పప్పులో వేసానమాట. పప్పు చేసి వంకాయ తాలింపు చేశాను ఈరోజు. ఆ వంకాయలు వచ్చి మొన్న మా అత్త వచ్చేటప్పుడు తెచ్చిందనమాట అక్కడి నుంచి. అవి ఆ రోజు కొన్ని చేశాను, ఈరోజు కొన్ని చేశాను. మధ్యాహ్నం వంటలోకి అయితే ఇవి చేశాను అనమాట. ఇవన్నీ వంట అవన్నీ చేశాక నావి చాలా చీరలు చెప్పాను కదా అంతకుముందు, శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట. వాటికి ఎప్పుడు పండగప్పుడు తీసుకున్నవి, మా అక్క వచ్చినప్పుడు బజార్కి వెళ్ళి తెచ్చుకున్నవి అవన్నీ ఉన్నాయి. నేను కనీసం వాటికి అంచులు ఫాల్స్లు కూడా కుట్టుకోలేదన్నమాట. అంచులు ఫాల్స్లన్నా కుట్టుకుంటే వేరే ఏదైనా జాకెట్లు కలిసి నాకు చాలా మ్యాచ్ అవుతూ ఉంటాయి. డిజైన్ జాకెట్లు ఉన్నాయి, ఏదో ఒకటి వేసుకొని అన్నా వెళ్ళొచ్చు అనుకుంటే అసలు అంచులు ఫాల్స్లు కూడా కుట్టలేదు. ఈరోజైతే ఫుల్గా ఆ పని అయితే పెట్టేయాలనుకున్నాను. అందుకని ముందు టకటక వంట చేసేసి మిషన్ ఎక్కేసాను అనమాట. అవన్నీ స్టిచ్చింగ్ చేసుకున్నాను మధ్యాహ్నం అంతా. ఇదంతా మధ్యాహ్నం 2 అయింది వంట అయిపోయేసరికి. నాకు మధ్యలో కొంచెం పని పడింది. ఇవన్నీ అయిపోయాక మన మిషన్ ఎక్కేసి అవన్నీ అంచులు ఫాల్స్లు కుట్టేశాను. ముందు కుక్కలకి పెట్టాలి కదా, అంటే నేను వంట చేసుకొని వీటికి పెట్టి నేను తినేసి ఇంక ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ పడుకుంటే పనులు అవ్వవు అని చెప్పేసి మొత్తం స్టిచ్చింగ్ ముందు ఆ శారీస్ వరకు అయిపించాను. జాకెట్లు ఉన్నాయి ఇంకా వాటి మీదవి. రేపు ఎల్లుండో జాకెట్లు కూడా కటింగ్ చేసుకొని డైలీ ఒక 1 or 2 అన్న కనీసం ఒక్కొక్కటైనా జాకెట్ కుట్టుకుంటా ఉంటే నావన్నా టైం కుదరడం లేదు నాకు. వీడియోలు చేసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, ఇంట్లో పని ఎక్కువైపోయింది. ఇప్పుడు మొక్కలు పెట్టినప్పటి నుంచి బాగా పని అయిపోయింది, స్ట్రెయిన్ అయిపోతుంది. మార్నింగ్ ఒక 2 hours,
ఈవినింగ్ కనీసం ఒక 1 అవర్ అయినా సరిపోతుంది. తర్వాత ఇంకా ఇల్లు పని, ఇంట్లో వంట పని. నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది. అంటే అంతా శుభ్రం చేసుకునేది, బయట అంతా చిమ్ముకునేది, కడుక్కొనేది, ఇదే కొంచెం ఎక్కువ పని ఉంటుంది. ఆ మొక్కలకి నీళ్లు పోసుకోవడం, ఇంకేదన్నా మొక్కలు వేయాలా అని మొన్న నేను ట్రేలు కూడా తెచ్చాను. విత్తనాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని ట్రేలు తేవాలా. మళ్ళీ వాటికి కొంచెం ఎరువు మట్టి అంతా నేను పూయించేసాను కదా గార్డెన్లో, ఇంకా కొంచెం ఉన్నది. అదంతా లోపల పెట్టుకొని నేను దానికంతా ఎరువు కలిపేసుకొని ట్రేలు తెచ్చాను కదా డీమార్ట్లోను. ఇంకా మన దగ్గర పెయింట్ బకెట్లు కూడా కొన్ని ఉన్నాయి. వాటికన్నిటికీ మిక్స్ చేసి పెట్టేసుకుంటే తర్వాత ఏ ప్లాంట్స్ తెచ్చుకున్నా అన్నీ వేసుకోవచ్చు అనుకుంటున్నా. కానీ ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి కదా నా కాడ, ఆకుకూర విత్తనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆకుకూరలకి ఆ ట్రేలు వేస్ట్ అవుతాయి ఎందుకు అని చిన్నగా కొంచెం తక్కువ లోతుండే, ఒక 4 అంగుళాలు 3 అంగుళాలు అంత లోతుండే అయితే సరిపోతాయి. తెద్దామంటే మాకు దగ్గరలో ఎక్కడ షాపులు ఉండవు, ఆ షాపుల్లోనే మనం అనుకునేవి ఉండవు. ఇంకా మళ్ళీ టౌన్లోకి వెళ్ళాలి. ఆ టౌన్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మరీ ఎండ బాగా పెళ్ళుమని వచ్చేస్తూ ఉందండి, భలే ఎండ వచ్చేస్తూ ఉంది. చూడండి, నేను లోపల కడతా ఉంటేనే బయట కిటికీలో నుంచి ఎండ కనిపిస్తూ ఉంటుంది. అంత ఎండ ఉన్నదన్నమాట. ఇప్పుడైతే 10 గంటలకే బాగా ఎండ వచ్చేస్తూ ఉంది. ఇంకా మార్చిలోనే ఇలాగుందంటే ఏప్రిల్ మేలో చూడండి ఎలాగుంటుంది. మా ఇంట్లో ఏమో చాలా చల్లగా ఉంటుంది, కొత్త ఇల్లు కాబట్టి లోపల ఉన్నప్పుడు అసలు బయట ఎంత ఎండ ఉన్నదా అనేదే అర్థం కాదు, అంత చల్లగా ఉంటుంది. ఏసీ కూడా పడలేదన్నమాట, అంత చల్లగా ఉంటుంది. బయటికి వెళ్ళామంటే మాత్రం ఎండ విపరీతంగా ఉన్నది బాగా. అసలు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఎండలు వస్తాయేమో అని ముందే అలా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ శారీస్ అన్నిటికైతే ఇలాగా మొత్తం అన్ని అంచులు ఫాల్స్లు కుట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే నేను పాలు పోయించుకొచ్చుకుంటాను కదా, 5 o'clock అలాగైందనమాట. పోయించుకొచ్చేసి ఒకేసారి పాలు కాసి ఇవే కాఫీ కలిపేసుకున్నాను. ఇవి అయ్యాక నేను సీడ్ వచ్చేసి నా దగ్గర వెజిటేబుల్ సీడ్ కూడా కొన్ని ఉన్నాయి. గోరుచిక్కుడు, బెండ, కాకర, గుండు సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, ఇవన్నీ సీడ్ ఉన్నాయి. మొన్న ఒక రోజు అయితే బేరెత్తనాలు కొన్ని వేశాను అక్కడక్కడ. ఎందుకంటే రోజు నేను ఇదిగో వేద్దాం అదిగో వేద్దాం అనుకుంటా ఉన్నాను, అనవసరంగా టైం వేస్ట్ అయిపోతూ ఉన్నది. ఆ నారు పోసాను కదా, ఆ నారు పోసిన కాడ కూడా మొన్న నారు పోసి అవి మొలిచాక ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో అక్కడ వెజిటేబుల్ పెడదాం అనుకున్నా.
కానీ ఆ నారు నాకు ఇప్పటి వరకు ఎక్కువ కనిపించలేదు. అక్కడొకటి మొలుస్తూ ఉన్నట్టుంది. ఎందుకులే టైం వేస్ట్ చేయడము, ఆ మధ్యలో ఈ సీడ్ అయితే గుచ్చేద్దాము. గుచ్చేస్తే మనకి టైం కూడా కలిసి వస్తుంది, ఇవి తొందరగా మొలిచేస్తాయి అని చెప్పేసి ఇవన్నీ వేసాను అనమాట. అవైతే బెండ, గోరుచిక్కుడు, ఇవి గోరుచిక్కుడు అనమాట. చూపిస్తున్నాను నేను కవర్లో చూడండి. అవన్నీ అందులో వేసానని చెప్తూ ఉన్నాను. ఇవైతే గుండు సొర అనమాట. ఇవి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి పొడుగు సొర కంటే. అవి పొట్లకాయలు నాకు భలే ఇష్టం అనమాట. పొడవు పొట్లకాయలు కాపించుకోవాలి అని చెప్పేసి అవి తినేదానికంటే కూడా అది పండించుకోవాలంటే నాకు పొట్లకాయలు భలే ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మేము మా ఊర్లో పల్లెటూరులో ఉన్నప్పుడు మా నాన్న ఎప్పుడు ఆ పొట్లకాయలు అయితే అల్లిచ్చేవాడు అనమాట. బాగా పందిరిలాగా కట్టేసి ఆ పొట్లకాయలకి కింద రాళ్ళు కట్టేవాళ్ళు, పొడుగు అంటే వంకలు టింకలు తిరిగిపోకుండా కింద రాళ్ళు కట్టేవాళ్ళు అనమాట ఈ పొట్లకాయలకి. అది నాకు గుర్తొస్తూ ఉంటుంది. అట్లాగా కొన్నైనా మనం పెంచుకోవాలా అని చెప్పి కొన్ని కాకరపాదు ఉంది కదా, ఆ కాకరపాదు పక్కన ఒక 2 విత్తనాలు వేసాను, కొన్ని అయితే బయట వేసాను అనమాట. ఎందుకంటే లోపల పక్క పాది కాడ నేను పందిరిలాగా పెట్టున్నాను కదా, ఇంకా కావాలంటే అటు సైడు తాళ్ళు అవన్నీ కట్టేద్దాము అని చెప్పేసి నాకు ముందు అర్జెంటుగా పొట్లకాయ పోయినసారి వేసాను. పొడుగుటు పొట్లకాయలు అనుకున్నా, అవి బుడ్డు పొట్లకాయలు కాసాయి అంతకుముందు ఒకసారి వేస్తే. సరిగా అప్పుడు పురుగుబడి కూడా పాడైపోయింది. నేను ఈ పురుగు పడకుండా ఏం చేయాలనేది కూడా నేను ఏమీ అప్పుడు మెయింటైన్ చేయలేదన్నమాట. ఈసారి మాత్రం ఇంకా చిన్నప్పటి నుంచే వీటినన్నిటికీ బాగా ఎరువులు ఇచ్చుకుంటూ ఇవన్నీ అంటే ఆర్గానిక్గా ఏం చేయాలనేది కూడా నేను ఇంకా వీటి కేర్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంక ఇది ఈరోజైతే ఇలాగా అయిపోయింది. ఇంకా భోజనంలో అన్నీ మధ్యాహ్నం చేసినవి ఉన్నాయి. మొత్తం గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయి, షింకు నిండా ఉండిపోయాయి అనమాట. ఇవన్నీ తోమేసి సర్దేసినాను. ఇంకా మొత్తానికైతే వ్లాగ్ అయితే ఇది. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. దగ్గర ఇప్పుడు 500 వీడియోస్ దాటిపోయి ఇంకా రేపు తొలి ఏకాదశికి అయితే 1 ఇయర్ అయిపోతుంది. మనకైతే ఇంకా మానిటైజేషన్కి అయితే రాలేదు. ఇంకా కొంచెం చూడండి వీడియోలు అయితే. నేను ఇంకా మీరు చూసిన వాళ్ళు ఎవరైనా నాకు కామెంట్ చేస్తే నా వీడియోలు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా అనేది కూడా నాకు అర్థమవుతుంది. ప్లీజ్ అండి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.